మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ 25వ తేదీ మే నుంచి 31 మే వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తద్వారా 12 లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా లగ్నానికే ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే అసలు గ్రహస్థితులు మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యా రాశిలో ఉన్నట్టుగా కొన్ని యాప్స్లో సింహంలోకి కేతు వచ్చేసినట్టు చూపిస్తున్నాడు. కాకపోతే రెండిట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి కూడా మనం చెప్పుకుందాం, రాహుకేతువులు మారితే కనుక. అదేవిధంగా శుక్ర, శని, రాహువులు ప్రధానంగా ఇక్కడ మీనరాశిలోని, చంద్రుడు మేషం నుంచి మిథునం, కర్కాటకం వరకు సంచరిస్తాడు ఈ వారం మొత్తము కూడా. రవి, బుధులు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం జరిగింది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో గురువు యొక్క సంచారం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ లగ్నం వారికి గురువు బాధకుడైన గురువు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో సర్వసాధారణంగా కొంతవరకు గురుబలంగా కొన్ని విషయాలు పాజిటివ్గా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా స్ట్రెస్ని ఇస్తాడు. ఎలాంటివి అంటే దశమాధిపతి లగ్నంలో ఉన్నందుకు పర్టికులర్గా రాశి వారికి అయితే ఎక్కువ చేంజింగ్స్, కెరియర్ పరంగా మార్పులు, ప్రయాణాలు ఎక్కువగా ఇస్తాడు. కాకపోతే సప్తమ దశమాధిపతి బాధకుడైనందుకు వివాహం విషయంలో, కెరియర్ విషయంలో అంటే చేస్తున్న జాబ్ విషయంలో, వృత్తి విషయాల్లో ఒత్తిడి కూడా ఇస్తాడు. వస్తాయి, ఒత్తిడి కూడా ఉంటాయి. ఇక్కడ జాబ్స్ రావని కాదు ఇక్కడ అర్థం. కాకపోతే ఇక్కడ రెండవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, రెండవ అధిపతి కుజరాశుల్లో ఉన్నందుకు కొన్ని లాభాలు, వ్యాపార లాభాలు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కూడా వస్తాయి. 25, 26, 27, 28 కూడా కొంత చూపిస్తుంది. బట్ 31వ తేదీ కూడా చూపిస్తుంది. అయితే రెండులో ఎంతైనా సరే కుజుడు ఉన్నందుకు కుటుంబ సభ్యులలో, యువకులతో లేదా కొంచెం ఎక్కువ కోపంగా ఉండేటువంటి వారితో, లేదా డిపార్ట్మెంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా డిపార్ట్మెంట్లోని లేదా రైతులు ఇట్లా ఏదైనా భూమికి సంబంధించిన వృత్తుల్లోని లేనట్లయితే ఈ వృత్తుల్లో ఉండేటువంటి వారితో కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కుజుడు ఎప్పుడైతే నీచబడ్డాడో 4వ స్థానంలో కేతు ఉండి ఆయన 3లో కూడా ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ప్రధానంగా భూ సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే దశమశని ఉన్న ప్రాంతం నుంచి ఆల్ ఆఫ్ సడన్గా వేరే ప్రాంతానికి ఉద్యోగం మారేలా చేస్తుంటాడు. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలిస్తాయి, అస్సలు ఫలించమని కాదు. కాకపోతే కొంత సంతానంతో కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి రావడం, వాళ్ళని ఏదైనా విదేశాలకు పంపించడం ద్వారా మీరు కాస్త దూరంగా ఉండడం, ఇటువంటివి బలంగా సూచిస్తున్నాయి. అలాగే 12వ స్థానంలో బుధుడు, రవి ఉన్నందుకు మీ యొక్క సిబ్లింగ్ వరుస వాళ్ళు కూడా అంటే తోబుట్టువుల్లో అక్కచెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళకు కూడా ఎప్పటి నుంచో విదేశీ ప్రయత్నాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. లేదా వేరే రాష్ట్రాలకు అక్కడ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ ఎప్పుడైతే దశమంలో శనితో పాటు శుక్రుడు, రాహు కూడా ఉన్నారో ఈ కాంబినేషన్ ముఖ్యంగా మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రధానంగా సాఫ్ట్వేర్ లేదా ఇక్కడుండి బయట దేశాల్లో ఉండేటువంటి కంపెనీస్తో కనెక్టివిటీ పెట్టుకోవడము, బ్యాంకింగ్ సెక్టార్స్, అకౌంట్స్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. మరియు ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన సేవా వాటిల్లో పాల్గొనడం తద్వారా పేరు రావడం కూడా బలంగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గా ఆరాధన. ఓం దుమ్ దుర్గాయ నమః లేదా లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయడం అన్ని విధాలు బాగుంటుంది. నేను ఈరోజు మీకు చాలామందికి ఉన్నటువంటి సందేహం ఒకటి నేను మీకు క్లారిటీ ఇస్తాను. జన్మజాతకం చూసుకొని
ఏమండి మాకు పలానా యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది, గజకేసరి యోగం ఉంది, లేకపోతే పంచమహాపురుష యోగాలు ఇన్ని యోగాలు ఉన్నాయన్నారు, మరి నా జీవితం ఎందుకు ఇలా ఉంది అనేటువంటి దాంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి నేను ఇంకొక క్లారిటీ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఒక జాతక చక్రం తీసుకున్నప్పుడు యోగం ఉంది నిజమే, కానీ ఆ యోగం ఏమైనా పాపకత్తెరలో పడిందా, శుభకత్తెరలో పడిందా, అసలు ఆ యోగం అనుభవించేటువంటి మహాదశ వచ్చిందా రాలేదా? అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్, మనకు ఒక చక్కటి కారు ఉందండి, మంచి హైఫై కారు ఉంది ఉదాహరణకి అనుకుందాం. ఒక 2-3 కోట్ల రూపాయల కారే ఉంది. కానీ ఆ కారు టైర్ పంచర్ అయింది, లేదా పెట్రోల్ లేదు, లేదా స్టార్ట్ అవ్వట్లేదు. ఏం లాభం? ఆ కారు రిపేర్ అయితే కానీ అది ముందుకు వెళ్ళదు. అలాగే మీకు ఎటువంటి యోగం ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యోగం ఎలా ఉంది, పాపకత్తెరలో ఉందంటే ఇప్పుడు నేను చెప్పిన కారు ఉదాహరణలాగా. మరికొంతమందికి కారు ఉంది కానీ దాని కీస్ మన దగ్గర లేవు, కీస్ ఫాదర్ తీసుకెళ్లారు, ఒక 2-3 గంటల తర్వాత వస్తారు. ఇది ఎలాంటి ఉదాహరణ అంటే, మీ జన్మజాతకంలో యోగం ఉంది, ఏ పాపకత్తెరలో లేదు, కానీ ఆ యోగాన్ని అనుభవించే సమయం రాలేదు, మహాదశ రాలేదు. అంటే చూడండి, కొంతమంది రాజకీయాల్లోకి వెళ్తారు, వెళ్ళి ఒక ఫస్ట్ టైం సీఎంగా పోటీ చేసి ఓడిపోతారు. అంత మాత్రం చేత ఆయనకి యోగం లేదని కాదు, ఓడిపోయినంత మాత్రాన. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో అతనికి సీఎం అయ్యే యోగం లేదు. మళ్ళీ 5 years తర్వాత ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాడు, లేదా ఒక్కొక్కసారి 2 times ఫెయిల్ అయ్యి 3rd time గెలుస్తారు. కొంతమంది 5-6 సార్లు ఫెయిల్ అయ్యి 7వసారి గెలిచే సమయం కూడా. అంటే ఏమిటి, ఆ పర్టికులర్ టైంలో ఆ యోగం యాక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, యోగం ఉందండి కానీ దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి. భూయోగాలు ఉన్నాయన్నారు, ధనయోగాలు ఉన్నాయన్నారు, ఇంకేమిటి నాకు ఇంక వచ్చేసిందని మిస్ అవుతుందంటే, యోగము అవయోగం రెండు కలిసి ఉన్నాయి. అందుకే చూడండి, కొంతమంది రాజకీయ నాయకులు కూడా కొంచెం తేడాతో, కొన్ని జస్ట్ ఒక 5-10 ఓట్ల తేడాతో ఓడిపోయారు అంటూ ఉంటాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వాళ్ళు చూసారు. అంటే ఏమిటి, యోగము అవయోగం కలిసింది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక జన్మజాతకం తీసుకున్నప్పుడు మీకుండే యోగాలు ఎన్నున్నాయనేది కాకుండా, ఆ యోగాలు అసలు ఎప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతున్నాయి, ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు మీకున్న యోగానికి తగ్గట్టుగా మీరు ప్రొఫెషన్ని కానీ బిజినెస్ని కానీ ఎంచుకున్నారా లేదా, ఒకవేళ యోగము అవయోగం కలిసి ఉంటే ఆ అవయోగం పోవడానికి మీరు ఎటువంటి నామస్మరణ చేస్తున్నారు, ఎటువంటి దేవారాధన చేస్తున్నారు, ఎవరి స్తోత్రం చదువుతున్నారు అనేది చాలా ముఖ్యం మీకు ఇక్కడ. అర్థమైందండి? అంతేగాని చాలామంది ఏలినాడు శని వస్తుంది అందుకే నా జీవితం ఎలా ఉంది, కాల్సలో దోషం ఉంది అందుకే నా జీవితం ఇలా ఉందని ఆగిపోతుంటారు. అది కరెక్ట్ కాదు. మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఎంతవరకు ఉంది, యోగం లేనటువంటి జాతకం ఉండదు, అవయోగం లేని జాతకాలు కూడా ఉండవు, గుర్తుపెట్టుకోండి. ప్రతి జీవి ఈ భూమి మీద జన్మించారు అంటే పాపము పుణ్యము రెండు ఉంటేనే జన్మ ఉంటుంది. కొన్నిసార్లు ఉట్టి పుణ్యం ఉన్నా సరే జన్మ ఉంటుంది, ఉండదని కదా. వాళ్ళు ఎక్కువ బాగా అనుభవిస్తారు, ఎక్కువ పాపం ఉండి జన్మిస్తే ఎక్కువ ఇబ్బందిని అనుభవిస్తారు. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ యోగం ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, వెయిట్ చేయాలి, ఒక సమయం అనేటువంటిది వస్తుంది. ఇలాంటి విషయాలు మనకి రామాయణ మహాభారతాల్లో కూడా చాలా ఘట్టాల్లో చెప్పడం జరిగింది. మరి ఎటువంటి యోగమైనా మీకు యాక్టివ్ అవ్వాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే, నిత్య దేవతారాధన. అందులో ముఖ్యంగా పంచోపచార పూజలతో చేసేటప్పుడు, అందులో ముఖ్యంగా గంధంతో చేసే పూజ పుణ్యాన్ని ఇస్తుంది. ఆ పుణ్యము మీ యొక్క పాపాలని దగ్ధం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నిత్య దేవతారాధన, నిత్య గోసేవ, నిత్యము ఏదైనా మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావడము, ఇవన్నీ కూడా మీకు చాలా మట్టుకు హెల్ప్ఫుల్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నిత్యము ధ్యానం చేయడం లేనట్లయితే మంచి సత్సంగం లేదా గోసేవతో పాటు పేదవాళ్ళకి ఏదైనా పంచిపెట్టడం, ఇవన్నీ కూడా 100% మీ జన్మజాతకంలో ఉండేటువంటి బ్యాడ్ కాంబినేషన్ తీసేస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, యోగాలు ఉన్నప్పటికీ కొంతమంది ఏదైతే అవయోగం ఉందో దానికి సంబంధించిన ప్రొఫెషన్లోకి వెళ్ళడం, దానికి సంబంధించిన కర్మలు చేయడం, దానికి సంబంధించిన బిజినెస్లు చేస్తూ ఉంటారు. అంటే ఏమిటి, దీనిలో ఇతనికి కలిసి రాదు అని ఉంది, పోయి అదే బిజినెస్ చేస్తాడు, లాస్ వస్తుంది. దీనిలో ఇతనికి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయకూడదని ఉంటుంది, పోయి అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఈ సమయంలో ఇది సరైనటువంటిది కాదు అని ఉంటుంది, పోయి అప్పుడే ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. సో మీకు యోగం అవయోగం ఎంత ముఖ్యమో, మీ పర్సనల్ చార్ట్లో మీకు అసలు దేని ద్వారా కలిసి వస్తుందో తెలుసుకొని
తద్వారా మీరు అడుగు వేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక చాలామంది ఈ వార ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ చూసుకునేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే ఏమిటోనండి ఈ వారం ఇలా ఉంటుంది అలా ఉంటుంది భయపడుతుంటారు. ఒకటి చెప్తాను, మీ పర్సనల్ చార్ట్లో కనుక మంచి యోగం ఉన్న మహాదశ నడిచినా మీకు ఈ గోచారంలో ఉండేటువంటి ఫలితాలు పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.